నా పేరు శివమహేష్ టంగుటూరు. నేను ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్‌కి కో-ఫౌండర్, డైరెక్టర్‌ని. మా సంస్థ ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్ అనే కాన్ఫరెన్స్‌ని సెప్టెంబర్ 26, 27, 28 రోజులు హైదరాబాద్‌లో మేము ఈ కాన్ఫరెన్స్‌ని నిర్వహిస్తున్నాము. దీనికి ముందు లాస్ట్ 2 ఇయర్స్ బెంగుళూరులో నిర్వహించాము. ఫస్ట్ టైం హైదరాబాద్‌కి కూడా తీసుకొచ్చాము ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌ని. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దేశంలో ఉండేది, ప్రపంచంలో ఉండే అన్ని స్టార్టప్స్ కంపెనీకి వాటికి మెంటర్‌షిప్ ఇవ్వడము, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడము, తర్వాత వాళ్ళకి మార్కెట్ యాక్సెస్ ఇవ్వడము అనేది మా ముఖ్య ఉద్దేశం. నేను ఒక చిన్న విషయం చెప్తానండి. ఇప్పుడు మనము ఒక 10 సంవత్సరాల ముందు, 20 సంవత్సరాల ముందు చూస్తే ప్రతి ఇంట్లో ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే, వాళ్ళ పిల్లలు ఒక ఐటీ కంపెనీలో పని చేయాలని చెప్పి అనుకునేవారు. దానికి ముందు ప్రతి ఒక్కరూ ఒక గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంటే ఎంతో మంచిది అనుకునేవారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ మారాలి. ఇవన్నీ మారాలంటే ఏం జరగాలి అంటే, ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ప్రతి ఒక్క పిల్లాడు ఏమని ఆలోచించాలంటే, మన చదువు అయిపోగానే మనం ఎలాంటి సంస్థ స్థాపించాలి, మనం ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి, మనం వెతుక్కోవడం కాదు ఉద్యోగాన్ని, మనం ఎంతమందికి ఇవ్వగలము అనే దిశలో ఈ సంస్థ ప్రయాణం చేస్తుంది. దాని గురించి ప్రతి ఒక్క కాలేజ్లో, ప్రతి ఒక్క స్టార్టప్ని మనము వాళ్ళని ఎంతో ఎంకరేజ్ చేయడం అంటే ఈ కాన్ఫరెన్సెస్ పెట్టి, ఎంతోమంది ఇన్వెస్టర్స్ కూడా చాలామంది ఉన్నారండి. చాలామందికి డబ్బు ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియట్లేదు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంకేదో ఉంటే అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాంట్లో కూడా ఎవరు హ్యాపీగా లేరు. దాని బదులు ఒక మంచి స్టార్టప్లో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే అది రేపొద్దున 100 రెట్లు కూడా పెరుగుతుందండి. ఆ ప్రకారంగా ఎంతోమంది ఇన్వెస్టర్స్ కూడా ఎంతో మంచి జరుగుతుంది. సో ఇది మా ముఖ్య ఉద్దేశం అండి. దానికోసం మేము ఏం చేసామంటే, ఈ కాన్ఫరెన్స్లో మెయిన్గా 3 వర్టికల్స్ ఎంచుకున్నాము. ఒకటి కాన్ఫరెన్స్, ఇంకోటి ఎక్స్పో, ఇంకొకటి పిచ్ సెషన్ అండి. పిచ్ సెషన్ అంటే ప్రతి దేశంలో ఉండే 50,000 స్టార్టప్స్ మన దగ్గర రిజిస్టర్ అయ్యి, అందులో టాప్ 55 నిన్న ఇక్కడికి వచ్చి లైవ్గా వాళ్ళ ఐడియాస్ని పిచ్ చేశారు. దాని తర్వాత ఆ 55లో మనం టాప్ 10ని నిన్న సెలెక్ట్ చేసి వాళ్ళని అవార్డీస్గా చెప్పడం, వీ హ్యావ్ డిస్క్లోజ్డ్ అవార్డీస్ యాజ్ వెల్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ భానుప్రకాష్ వర్ల. ఐఎమ్ ది కో-ఫౌండర్ ఆఫ్ ఐఎస్ఎఫ్, విచ్ ఇస్ నోన్ యాజ్ ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్. ఇది మేము 3rd ఎడిషన్ ఆఫ్ ఐఎస్ఎఫ్ ఈజ్ హ్యాపెనింగ్. ఈరోజు మన హైదరాబాద్లో జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో. ఇది ఫస్ట్ ఎడిషన్ మేము స్టార్ట్ చేసినప్పుడు ది ఐడియా మాకేముందంటే, ఈ స్టార్టప్ అనే ఒక ది ఎంటైర్ సిస్టమ్ని మేము ఒక ఫెస్టివల్ లాగా పట్టుకెళ్ళాలని చెప్పి ఆలోచన వచ్చింది. ఆ టైంలో చాలామంది స్టార్టప్స్ మేము ఎక్కడైతే చూసామో వాళ్ళందరికీ ఒక పెద్ద మేజర్ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి మెంటరింగ్, మార్కెట్ ఎలా వెళ్ళాలి, డబ్బులు ఎలా వస్తాయి అనే దానిపైన 3M పైన చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆఫ్టర్ ఆల్ అన్ని ప్రాబ్లమ్స్ కనుక్కొని మేమేమనుకున్నామంటే, ఈ 3 ప్రాబ్లమ్స్ ఆర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని దీన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి వి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దిస్ కాన్సెప్ట్. జే చౌదరి గారు, హూ ఈజ్ ద ఫౌండర్ హియర్, హూ సెడ్ ఓకే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, ఇది యాగంలా చేద్దామని చెప్పేసి ముద్దనల్లిలో మేము స్టార్ట్ చేసాము ఈ ప్రోగ్రామ్ని బెంగళూరులో అండ్ శ్రీ సత్యసాయి నిగంలో. అక్కడ మేము ఫస్ట్ టైం వెన్ వీ వాంటెడ్ టు స్టార్టప్ ఈ కాంపిటీషన్ చేద్దామని అనుకున్నప్పుడు, ఎంతమంది వస్తారో చూద్దామని చెప్పేసి మేమందరికీ మా నెట్వర్క్లో ఈ వాలంటీర్స్ అనేది ప్రతి ఒక్కరూ ఒక వాలంటీర్స్ అందరూ దే కేమ్ బ్యాక్ టు అస్ అండ్ వీ స్టార్టెడ్ వర్కింగ్ మొదలుపెట్టాం దీనిపైన. ఈ మొత్తం ప్రాజెక్ట్ చేసుకుంటూ ఎంతమంది వస్తారో స్టార్టప్ అని పెట్టినప్పుడు 11,000 మంది ఆల్ ఓవర్ ఇండియా నుంచి అందరూ వచ్చారండి. వీ వర్ సో సర్ప్రైజ్. అప్పుడైతే మాకు ఆశ్చర్యం వేసింది, ఒక చిన్న ఫోన్ కాల్లో మాకు 11,000 మంది రాగలుగుతారా అని చెప్పేసి. దాని తర్వాత ఏం చేసామంటే, 11,000 మందిని అందరికి కాంపిటీషన్ పిలుచుకొచ్చేసి, మేమందరం మా అందరం డబ్బులన్నీ పోగు చేసి వీళ్ళందరినీ అక్కడ పట్టుకొచ్చేసి కూర్చోబెట్టేసి మా మెంటర్స్ అనే ఒక టీం తయారు చేసాం. ప్రాబబ్లీ మెంటర్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏం చేసామంటే, వీళ్ళకందరికీ ఫండ్ కూడా కావాలని చెప్పేసి జే చౌదరి గారు పర్సనల్గా వాళ్ళు ఉన్న కాంటాక్ట్స్, మా పర్సనల్ కాంటాక్ట్స్, మన ఈకో సిస్టమ్లో ఉన్న కాంటాక్ట్స్ అందరినీ మేము తీసుకొచ్చేసి వీళ్ళందరూ ఒక దగ్గర పట్టుకొచ్చి కూర్చోబెట్టేసి వీ సెడ్ వీ విల్ గో టు ఇన్వెస్ట్ మనీ. అప్పుడు చేసినప్పుడు
మేము 125 కోట్లు పోగు చేసామండి. చేసి అప్పుడు ఆల్మోస్ట్ వచ్చిన ఫస్ట్ స్టార్టప్ లోపల ఒక 57 స్టార్టప్స్ని మేము స్టార్టప్ ఈ కాంపిటీషన్లో అందరినీ టాప్ లెవెల్లో తీసుకొచ్చేసి వాళ్ళకి ఫండింగ్ మొదలుపెట్టాం. ఆ ఫండింగ్ మొదలుపెట్టిన తర్వాత ఎవ్రీ సాటర్డే ఆ రోజు నుంచి మేము అలా ఒకసారి పట్టుకున్న తర్వాత వాళ్ళు వదిలిపెట్టేయకుండా ఎవ్రీ సాటర్డే వి స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్. దేర్ వాజ్ ఎ మీటింగ్ అందరూ ఆర్గనైజ్ చేసేసి ప్రతి మెంటర్స్ ప్రతి ఇన్వెస్టర్ కమ్యూనిటీని అందరం పట్టుకొచ్చేసి కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్కడ ఆగిపోయారు, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, మనీ కాదు ఇంపార్టెంట్, మెంటరింగ్ ఇంపార్టెంట్, మార్కెట్కి ఎలా పోవాలి, వాళ్ళు ఎవరిని కనెక్ట్ చేయాలి అనే దానిపైన ఫోకస్ చేస్తూ మెల్లగా పెట్టుకుంటూ వచ్చాం. దట్ వాజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిస్టరీ అండి. అది చేసిన తర్వాత ఈ సెకండ్ ఎడిషన్ చేసినప్పుడు అప్పుడు మాకు కొంచెం అవగాహన వచ్చేసి ఇంకా ఈజీగా ముందుకెళ్ళేటప్పుడు మోర్ వాలంటీర్స్ హ్యావ్ జాయింట్. ఇది కంప్లీట్లీ వాలంటీర్ ఆర్గనైజేషన్ అండి. ప్రతి ఒక్కరు జేఏ చౌదరితో సహా మేమందరము ఒక వాలంటీర్ గ్రూప్ కింద స్టార్ట్ చేసి మొదలుపెట్టేసాము. మొదలుపెట్టేసిన తర్వాత సెకండ్ ఇయర్లో మాకు ఆల్మోస్ట్ 28,000 అప్లికేషన్ ఫామ్స్ వచ్చాయండి. దాన్ని స్క్రూటినైజ్ చేసి అక్కడ మాకు లాట్ ఆఫ్ మెంటర్స్ వచ్చారు, ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ వచ్చారు. అప్పుడు గ్లోబల్ వెళ్దామని చెప్పేసి మేము అమెరికాకి అండ్ యూరోప్కి, మన మిడిల్ ఈస్ట్కి అండ్ వెస్ట్ ఇండీస్కి, ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ, నెదర్లాండ్స్కి, అన్ని కంట్రీస్లో మేము అన్ని తిరగడం మొదలుపెట్టాం. ఎందుకు మొదలుపెట్టామంటే అక్కడున్న ఇంక్యుబేషన్స్లో అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ మేము చూసుకుంటూ వెళ్ళేసి అక్కడున్న ప్రాబ్లమ్స్ సెట్ చేసుకుంటూ వచ్చేసి అక్కడ వెళ్ళినప్పుడల్లా దే ఆల్సో లైక్ అవర్ ఐడియా. దే సెడ్ దే వాంట్ టు పార్ట్నర్ విత్ అస్. అలా మాది మెల్లిమెల్లిగా విస్తరించిపోయి ఒక పెద్ద టీమ్ తయారైపోయిందండి ఆల్ ఓవర్ ఇండియా లోపల. టుడే ఆల్మోస్ట్ 57 కంట్రీస్ హ్యావ్ కమ్ అండ్ పార్టిసిపేటెడ్ హియర్ అండ్ సో మెనీ. మేము యూనికార్న్ తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచన వచ్చేసిన తర్వాత ఫస్ట్ సూనికార్న్ తయారు చేయాలనుకున్నాము. ఈసారి మేము కాంపిటీషన్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ వీ గాట్ 53,000 అప్లికేషన్ ఫామ్స్ అండి. ఆఫ్టర్ 53 అప్లికేషన్ ఫామ్స్ వీళ్ళందరికీ ఒక కాంపిటీషన్ పెడతాం, జడ్జెస్ వస్తారు. ఆల్మోస్ట్ వీ యాడ్ అరౌండ్ అబౌట్ 120 ఫైనలిస్ట్లలో వచ్చారు అవుట్ ఆఫ్ 53,000లో. అక్కడి నుంచి మేము వాళ్ళని తీసుకొచ్చేసి ఆల్మోస్ట్ 100 ఫైనల్ని పట్టుకొచ్చాం. 100కి మళ్ళీ అందరికీ జడ్జెస్ పెట్టి కాంపిటీషన్ పెట్టేసి టాప్ 50ని మళ్ళీ సెలెక్ట్ చేసి దాంట్లో టాప్ 10కి అవార్డ్స్ అని ఇచ్చేసి వాళ్ళకి ఫండింగ్ అలోకేట్ చేసి ఈ మిగతా 50 కూడా మేము అందరం స్క్రూటినైజ్ చేస్తామండి 1 by 1. సో ఈచ్ ప్రాజెక్ట్కి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి మేము 1 by 1 కట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అంటే వాళ్ళని ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో వారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తామని చెప్పి ఒక మెంటర్ని అటాచ్ చేసి ఒక వన్ ఆఫ్ ది టాప్ కోర్ మెంబర్ విల్ బి అటాచ్ టు దట్ అండ్ దే విల్ బి మానిటరింగ్ ది ఎంటైర్ కేస్ స్టడీస్. ఈ స్టార్టప్ ఈకో సిస్టమ్ అనే దాని ఎంటైర్ కాన్సెప్ట్ని మార్చేసాం. అంటే దీనికి ఒకటి వాళ్ళ ఎంబడి ఉండాలి, వాళ్ళ ఎంబడి తిరుగుతూ ఉంటే ఎవ్రీబడి కెన్ బి అచీవ్. అండ్ ఎవ్రీ స్టూడెంట్లో మేము చూసింది ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్ ఎవ్రీ స్టార్టప్కి ఒక టాలెంట్ ఉంది, ఎక్కడో వాళ్ళు ఆగిపోతున్నారు. ఆ టాలెంట్ బయటకు పట్టడానికి ఇది ఒకటి చేసాము. ఈసారి చూస్తున్నారు ఆల్మోస్ట్ మాకు సో మెనీ పీపుల్ హ్యావ్ కమ్ టుడే ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారు. నార్త్ ఈస్ట్ స్టేట్లో వెళ్ళేసి నేను కలిసినప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ గోవా గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు మేము సపరేట్గా ఇక్కడ స్టాల్ పెడతాము, మాకు ఇవ్వండి, మేము వస్తామని చెప్పేసి ఆల్మోస్ట్ 18 పీపుల్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ స్టేట్ నుంచి గవర్నమెంట్ మాకు పంపించింది. వాళ్ళతో మేము అవగాహన ఒప్పందం చేసుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తుంటారు ఐసిఐసిఐ బ్యాంక్ కూడా దే కమ్ ఫార్వర్డ్ టు అస్ అండ్ బీ అలాంగ్ విత్ అస్. ఇట్లనే రిచ్ ఫ్రమ్ హైదరాబాద్, మన టీహబ్ నుంచి, టై హైదరాబాద్ నుంచి, ఇన్ని ఆర్గనైజేషన్స్ అన్నీ నా ఓన్ ఆర్గనైజేషన్ ప్లూరల్ టెక్నాలజీ కూడా మేము ఎంటైర్ టెక్నాలజీని మనకి ఎలా హెల్ప్ చేయాలని చెప్పి మేము అందరము కష్టపడుతున్నాము. అండ్ ఇదేంటంటే మాకు మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇది ఒక యాగంలా చేస్తున్నాము. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక ఫెస్టివల్ ఎలా జరుగుతుందో ఇంట్లో మనకి సంక్రాంతి, దసరా ఎలా ఫెస్టివల్ జరుగుతాయో అలా ఫెస్టివల్ లాగా ఈ స్టార్టప్ ఇండియా ఫెస్టివల్ని మేము చేస్తున్నాము. అండ్ ఇది చాలా అభినందించవలసిన సమయం ఇది. అండ్ ఆల్ దట్ ఎఫర్ట్స్ విచ్ హస్ గో దేర్, ఎవ్రీ గవర్నమెంట్ ఈకో సిస్టమ్ ఈజ్ హెల్పింగ్ అస్. నిన్న శ్రీధర్ బాబు గారు మినిస్టర్ గారు వచ్చారు, జయేష్ రంజన్ గారు వచ్చారు, ఎవ్రీబడి వాజ్ కమ్ హియర్, మహంకాళి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ టీహబ్, ఎవ్రీబడి హ్యావ్ కమ్ ఫార్వర్డ్. అండ్ టీహబ్ నుంచి ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ మురళి గారు, బుక్కపట్నం గారు అందరూ వచ్చేసి దే ఆర్ ఆల్ ట్రయింగ్ టు హెల్ప్ దిస్ ఈకో సిస్టమ్ టు గో మచ్ ఫార్వర్డ్. And I'm really proud and happy. I'm part of this ecosystem as not only as a co-founder, I'll call myself నేను ఒక వాలంటీర్ కింద నా బాధ్యత వహిస్తున్నాను. నమస్కారం అండ్ థ్యాంక్ యూ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్కారం. నా పేరు సత్యేంద్ర కుమార్, నేను co-founder అండ్ డైరెక్టర్ ఫర్ దిస్ ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్. ఇది 3వ ఎడిషన్ చేస్తున్నాము. వీ హావ్ స్టార్టెడ్ ఇట్ ఇన్ 2022. 2 ఎడిషన్స్ ముద్దనహల్లి, బెంగళూరులో చేశాము. ఫస్ట్ టైం హైదరాబాద్లో చేస్తున్నాము.
చాలా మంచి స్పందన వస్తుంది. అండ్ వేల స్టార్టప్స్, చాలామంది స్టార్టప్స్ రిజిస్టర్ చేసుకున్నారు. లాస్ట్ 6 monthsగా చాలా డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ ఫాలో అయ్యి సెలెక్టెడ్ స్టార్టప్స్ ఒక 150 స్టార్టప్స్ని సెలెక్ట్ చేసాము పిచ్ కాంటెస్ట్కి. నిన్న అంతా పిచ్ కాంటెస్ట్ జరిగింది. సో జూరీస్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ హ్యావ్ కమ్. వాళ్ళందరూ డిఫరెంట్ సెక్టర్స్ లైక్ హెల్త్ టెక్, ఎడ్యుటెక్, అగ్రిటెక్, ఐటీ టెక్, డిఫరెంట్ సెక్టర్స్లో పిచ్ సెషన్స్ జరిగినాయి. ఆ పిచ్ సెషన్స్ ఆధారంగా ఒక టాప్ 15 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళని ఫర్దర్గా మెంటరింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ ఐఎస్ఎఫ్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ డ్రివెన్ బై ది వాలంటీర్స్. దెర్ ఈస్ నో పెయిడ్ ఎంప్లాయీ హియర్. వీ వర్క్ ఫర్ ఏ సెల్ఫ్లెస్ మోటివ్ ఆఫ్ క్రియేటింగ్ అన్ ఎకో సిస్టమ్ ఫర్ ది స్టార్టప్స్ అండ్ ఇన్వెస్టర్స్ని ఒక మార్కెట్ ప్లేస్ లాగా క్రియేట్ చేసి, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి 3M పాలసీ లాగా, అంటే మెంటరింగ్, మనీ అండ్ మార్కెట్ యాక్సెస్, ఈ 3 ప్రొవైడ్ చేయడానికి సంస్థని ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనివల్ల చాలామంది ఇప్పటివరకే లబ్ధి పొందినారు. చాలామంది లాస్ట్ 2 yearsగా మోర్ దెన్ 50 crores ఆఫ్ ఫండింగ్ కూడా ఆల్రెడీ వచ్చింది. అండ్ చాలామంది ఏంజల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్టులు, సిఇఓస్, సిఎక్స్ఓస్ నెట్వర్క్ ద్వారా వీళ్ళందరినీ హ్యాండ్ హోల్డ్ చేయడం పడుతుంది. అండ్ ఎవ్రీ సాటర్డే 8:30 to 9:30 8:30 to 9:30 వీళ్ళకి సెషన్స్, పిచ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తాం ఆన్లైన్లో. చాలామంది ఇన్వెస్టర్స్ అక్రాస్ గ్లోబ్ వాళ్ళు ఈ సెషన్స్ అటెండ్ అవుతారు. అండ్ వీళ్ళని, అంటే ఇది జస్ట్ వన్ టైం కాన్ఫరెన్స్ కాదండి, వీళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి ఫర్దర్గా వీళ్ళు సక్సెస్ అయ్యేంత వరకు కూడా హ్యాండ్ హోల్డ్ చేసి వీళ్ళకి ఈ 3Ms ఇవ్వబడుతుంది. అండ్ లాట్ ఆఫ్ రూరల్ స్టార్టప్స్ ఆర్ ఆల్సో గెటింగ్ బెనిఫిటెడ్ త్రూ దిస్ ప్లాట్ఫామ్. అండ్ వీఆర్ సీయింగ్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అండ్ ఆల్ ది మేజర్ జీసీసీ లీడర్స్ హ్యావ్ కమ్. అండ్ ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఐఎస్ఎఫ్ జూనికాన్స్ అని ఒకటి స్టార్ట్ చేసాము. 8 to 16 years వయసు ఉన్న పిల్లలు, స్కూల్స్ నుంచి ఉన్న ఇంక్యుబేషన్స్, వాళ్ళందరిని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకున్న కొత్త ఐడియాస్ ఎంకరేజ్ చేయడానికి ఈ ఐఎస్ఎఫ్ జూనికాన్స్ అని స్టార్ట్ చేసాము. చాలా మంచి స్పందన వచ్చింది. యాక్చువల్లీ ఇప్పుడు ఈసారి పెట్టిన దాంట్లో దట్ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాల్స్. చాలామంది అప్రిషియేట్ చేయడం జరిగింది. నిన్న ఐటీ మినిస్టర్ గారు కూడా వచ్చారు, చాలా అప్రిషియేట్ చేశారు ఈ యొక్క ఇనిషియేటివ్ గురించి. ఎందుకంటే ఈ పిల్లల్ని రైట్గా మనము మెంటరింగ్ చేయగలిగితే వీళ్ళు జాబ్స్ క్రియేట్ చేస్తారు. వీళ్ళు జాబ్స్ చేయడం కాదు, వేలాది జాబ్స్ వీళ్ళే క్రియేట్ చేసే లెవెల్లో మెంటరింగ్ చేయడానికి ఐఎస్ఎఫ్ అనే సంస్థ అహర్నిశల సెల్ఫ్లెస్గా పనిచేయడానికి మేమందరం యాజ్ ఎ వాలంటీర్స్ మేము రెడీగా ఉన్నాం. వీ వర్క్ ఫర్ వేరియస్ కార్పొరేట్ కంపెనీస్, బట్ వీ టేక్ అవుట్ ది టైమ్ అండ్ వీ యాజ్ ఎ వాలంటీర్ అండ్ we work with the startups in terms of taking them to the next stage. Thank you. సో ఇది బయోడైజెస్టర్ ప్రాజెక్ట్. ఇందులో ఆవులు, గేదెలు ఉన్న మధ్యతరగతి ఫార్మర్ ఉంటాడు కదా, 3-4 గేదెలు ఉన్న వాళ్ళకు కూడా ఈ డైజెస్టర్ పనిచేస్తుంది. ఈ డైజెస్టర్ ఏం లేదా, ఆవు పేడను కానీ గేదె పేడను కానీ డైజెస్టర్లో వేస్తే దాని నుంచి బయోగ్యాస్ వస్తుంది. ఆ బయోగ్యాస్ వాళ్ళ కుకింగ్ నీడ్స్కి యూజ్ అవుతుంది. సింపుల్ టర్మ్స్లో దాని నుంచి వచ్చే స్లడ్జ్ ఏదైతే ఉందో ఇంకొక బై ప్రోడక్ట్, అది ఎరువు కింద మళ్ళీ వాళ్ళ ఫామ్స్లో వేసుకుని పంట దిగుబడి పెరుగుతుంది ఇంకా. సో దీనివల్ల ఏమవుతుందంటే రైతుకి సిలిండర్లు వీటి మీద డిపెండెన్స్ తగ్గిపోతుంది. 2, వాళ్ళ పంట భూముల్లో అడిషనల్గా ఫెర్టిలైజర్ వేయకుండా వాళ్ళ ఆ పేడ నుంచి వచ్చిన ఎరువునే వాళ్ళు అందులో వేసుకుని దిగుబడిని పెంచుకోవచ్చు. I am the CEO of Soenreap. Soenreap is a climate tech company working on Apollo projects. So basically we do carbon sequestration. That is the primary motto of Soenreap. And we hail from Telangana. And we have been working with farmers of Telangana in 7 districts. And basically we do AWD mechanism. So we tell the farmers to do the R30 పద్ధతి farming. దీనివల్ల వాతావరణపు కాలుష్యం ఎంత తగ్గించగలుగుతామో అది ఒక రైతుకి మా ఆర్గనైజేషన్ త్రూ తెలియపరచడం జరుగుతుంది.
దీని ప్రకారంగా రైతు వాళ్ళ సొంత కన్సెంట్తో ఎవరైతే ఈ పద్ధతిని పాటించి ఈ ఈ ఏడబ్ల్యూడి మెకానిజం పాటిస్తే వాళ్ళకి కార్బన్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ కింద దే విల్ బి రిజిస్టరింగ్ అండ్ ప్రతి ఒక్క ఎకరానికి వాళ్ళు చేసే ఫలితం బట్టి we will be incentivizing the carbon credits incentives to the farmer. So ఈ ప్రోగ్రామ్ కింద మా తెలంగాణ డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ 7 districtsలో we have crossed more than 50,000 farmers have been registered under this program, and that has registered almost close to 1 lakh hectares of farmland has been registered. So ఈ పద్ధతి ఇప్పుడు పక్క రాష్ట్ర కర్ణాటక గుజరాత్ నుంచి కూడా there are interest, and from Andhra also. So nature-based farming and AWD farming, different mechanisms of methodologies which would reduce the methane emissions. So ఈ వాతావరణపు కాలుష్యం తగ్గించడమే మా ప్రైమరీ ఫోకస్ అండి. సో దీంట్లో we have different projects also. What you see, Project Biogas. This Project Biogas is from the poultry litter management. Poultry litter నుంచి వచ్చే మీథేన్ వాయువుల్ని తగ్గించడానికి బయోడైజెస్టర్స్ని we have set up. And these biodigesters would take almost close to 18 tons of litter and a 3,000 metric cube biodigester which got installed in Siddipet, and which is a Goodex brand poultry samastha valdi andi vallu set up chesaru. We are the carbon consultants and the carbon project developers for them, and this is the first project which has been registered in Vera, which is a registry which gives carbon credits, and this project has been approved. This is the first project under poultry litter management which got approved andi. So deeniki వచ్చే carbon credits would be incentivized for them to establishing this particular initiative which has reduced so many tons of emissions. So if you see, we have reduced almost close to 12,000 tons of carbon emissions per year we will be reducing for the next 20 years. So that would be around 240,000 tons of emissions has been reduced from this single institution. So our aim is to get multiple such institutions on board which will be coming forward to target to reach net zero. So the net zero, even the Chief Minister Ravindra Reddy garu recently, the initiative what he has taken for the state of Telangana, that we will become net zero. These are the projects, these kind of initiatives has to come forward. So everybody, every industry, raitu gani, poultry gani, biodigester gani, agroforestry gani, any kind of a project which wants to come forward in reducing the global emissions, we will be working with them. That is what we do. Thank you.